వై స్క్వేర్ బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. చూడండి వచ్చిన ఆన్సర్. అలాగే చూడండి ఇప్పుడు ఈ ఈక్వేషన్ తీసుకున్నాక మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమనుకుంటున్నాం అంటే సైన్ ఆల్ఫా అనుకున్నా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ సైన్ ఆల్ఫా అనుకున్నా, వై ఈజ్ ఈక్వల్ సైన్ బీటా అనుకున్నా. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న రైట్ సైడ్ ఉన్న ఈ సైన్ లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఆల్ఫా. ఈ రైట్ సైడ్ ఉన్న వాళ్ళు ఈ సైన్ అనేది లెఫ్ట్ సైడ్కి వస్తే సైన్ ఇన్వర్స్ వై, ఆల్రెడీ వై ఉంది కాబట్టి వై రాసా. ఇంకా రైట్ సైడ్ ఇంకా మిగిలిపోయింది ఏముంది, సైన్ పోయినాక బీటా ఉంది, అందుకు బీటా రాసా. ఈ ఎక్స్ వాల్యూ ఫస్ట్ ఈ ఎక్స్ వాల్యూ ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేశా. √1 మైనస్ ఎక్స్ ప్లేస్లో ఏం చేసా, సైన్ ఆల్ఫా చేసా. ఆల్రెడీ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్, సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ √1 మైనస్ సైన్ స్క్వేర్ బీటా ఈజ్ ఈక్వల్ ఏ ఇంటూ ఎక్స్ ప్లేస్లో ఏం రాసా, సైన్ ఆల్ఫా మైనస్ వై ప్లేస్లో సైన్ బీటా రాసా. √1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫాకి ఫార్ములా కాస్ ఆల్ఫా ప్లస్ √1 మైనస్ సైన్ స్క్వేర్ బీటాకి కాస్ బీటా ఈజ్ ఈక్వల్ ఏ ఇంటూ సైన్ ఆల్ఫా మైనస్ సైన్ బీటా. ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది చూసారా, ఇక్కడ వరకు బ్రాకెట్ కొట్టా. ఏ అనేది సైన్ ఆల్ఫా మైనస్ సైన్ బీటాకి మల్టిప్లికేషన్ చేస్తుంది. ఈ మల్టిప్లికేషన్ ఈ వాల్యూ అనేది రైట్ సైడ్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్కి తీసుకొస్తే మల్టిప్లికేషన్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మల్టిప్లికేషన్ చేస్తే రైట్ సైడ్కి కానీ లెఫ్ట్ సైడ్కి కానీ తీసుకెళ్తే బై అవుతుంది, అంటే డివిజన్ చేస్తుంది. ఒకవేళ డివిజన్లో ఉండి రైట్ సైడ్కి కానీ లెఫ్ట్ సైడ్కి కానీ మీరు పంపిస్తే డివిజన్లో ఉంటే మల్టిప్లికేషన్ అవుతుంది, మల్టిప్లికేషన్లో ఉంటే డివిజన్ అవుతుంది. అలాగే ప్లస్ కూడా అంతే. ఈ ప్లస్ సపోజ్ ప్లస్ ఉందనుకోండి, ఈ ప్లస్ లెఫ్ట్ సైడ్ వాల్యూ ప్లస్ వాల్యూ రైట్ సైడ్ తీసుకెళ్తే మైనస్ అవుతుంది. ఒకవేళ మళ్ళీ మైనస్ వాల్యూవే సపోజ్ మైనస్ వాల్యూవే లెఫ్ట్ సైడ్ ఉందా అనుకోండి, రైట్ సైడ్ తీసుకెళ్తే మైనస్ అవుతుంది. ఈ స్మాల్ ట్రిక్స్ మ్యాథ్స్ రావాలి అంటే ఈ స్మాల్ ట్రిక్స్ బాగా గుర్తుపెట్టుకుంటే మెయిన్ ఇవే అనమాట, ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్. లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే ఏమొస్తుంది, రైట్ సైడ్ తీసుకెళ్తే ఏమొస్తుంది, అవి మాత్రమే గుర్తుపెట్టుకుంటే మళ్ళీ ఫార్ములాస్. మీకు మ్యాథ్స్ రావాలంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇవి. ప్లస్ వాల్యూ రైట్ సైడ్ తీసుకెళ్తే ఎలా ఉంటుంది, మైనస్ వాల్యూ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఎలా ఉంటుంది, డివిజన్ వాల్యూ రైట్ సైడ్కి వెళ్తే ఎలా ఉంటుంది, అవి మెయిన్. ఆ ట్రిక్స్ బేసిక్ ట్రిక్స్ మెయిన్ ఇంపార్టెంట్. అవి ఒకటి ఫార్ములాస్. మ్యాథ్స్ రావాలంటే మెయిన్ ఫార్ములాస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఆ ఫార్ములాస్ వచ్చాయంటే డిఫరెన్షియేషన్ ఈక్వేషన్ చాలా ఈజీ. మళ్ళీ మ్యాథ్స్ కూడా మీకు వెరీ వెరీ ఈజీగా ఉంటుంది. మ్యాథ్స్ అందరూ మేడం మాకు మ్యాథ్స్ రావట్లేదు, మ్యాథ్స్ కష్టంగా ఉంటుంది మేడం, మ్యాథ్స్ కష్టంగా ఉంటుంది అని అంటారు. కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే మెయిన్ బేసిక్స్ రాకపోవడం వల్లే వాళ్ళకి మ్యాథ్స్ అనేది బాగా కష్టంగా అనిపిస్తుంది. మెయిన్ బేసిక్సే, స్మాల్ బేసిక్స్. ఆ స్మాల్ బేసిక్స్ బాగా నేర్చుకోండి. మేడం చెప్పింది ఫస్ట్ క్వశ్చన్ బాగా వినండి చాలు. మీకు మ్యాథ్స్ రాకపోతే అప్పుడు నాకు కామెంట్ చేయండి, ఓకేనా. కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా బై సైన్ ఆల్ఫా మైనస్ సైన్ బీటా ఈజ్ ఈక్వల్ 0. ఇప్పుడు కాస్ ఆల్ఫాకి ఫార్ములా, కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటాకి ఫార్ములా ఇక్కడ చెప్పా మీకు. 2 ఆఫ్ కాస్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 కాస్ ఆల్ఫా మైనస్ బీటా బై 2. సైన్ ఆల్ఫా మైనస్ సైన్ బీటాకి ఫార్ములా 2 కాస్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 సైన్ ఆల్ఫా మైనస్ బీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు ఏ. 2కి క్యాన్సిల్, 2కి క్యాన్సిల్. ఇంకా మిగిలిపోయినవి ఏమున్నాయి, కాస్ ఆల్ఫా మైనస్ బీటా బై 2 బై సైన్ ఆల్ఫా మైనస్ బీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇప్పుడు ఇక్కడ కూడా ఫార్ములా యూజ్ చేసా. ట్యాన్ అంటే సైన్ బై కాస్ వస్తే ట్యాన్ వస్తుంది, కాట్ అంటే కాస్ బై సైన్ ఉంటే కాట్ వస్తుంది. మనకి ఇక్కడ కాస్ బై సైన్ ఉంది, ఇక్కడ చూడండి సేమ్ ఉంది. ఆల్ఫా మైనస్ బీటా బై 2, ఆల్ఫా మైనస్ బీటా బై 2. ఒకవేళ ఇక్కడ ఆల్ఫా మైనస్ బీటా బై 2 ఉండి ఆల్ఫా ప్లస్ బీటా బై ఉంటే నీకు ఆ ఫార్ములా రాదు. ఇక్కడ సేమ్ అదే ఫార్ములా ఉంది, కాస్ బై సైన్ ఉంది కాబట్టి అందుకే కాట్ ఆల్ఫా మైనస్ బీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు ఏ. ఆల్ఫా మైనస్ బీటా బై 2 ఈజ్ ఈక్వల్, ఈ కాట్ అనేది ఇందాక మీకు చెప్పాను, లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ రైట్ సైడ్కి వస్తే ఎట్లా ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ రైట్ సైడ్కి వస్తే ఎలా ఉంటుందని. కాట్ లెఫ్ట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ రైట్ సైడ్కి వెళ్తే కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఏ. ఇప్పుడు ఆల్ఫా మైనస్ బీటా 2/2 ఇక్కడ ఏం చేస్తుంది, లెఫ్ట్ సైడ్ వాల్యూ 2 డివిజన్ చేస్తుంది, రైట్ సైడ్కి వెళ్ళేసరికి మల్టిప్లికేషన్ చేస్తుంది. ఇదిగో చూడండి మల్టిప్లికేషన్ 2 ఇంటూ కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఏ. ఇప్పుడు ఆల్ఫా మైనస్ బీటా, ఈ ఆల్ఫా మైనస్ బీటాని
మనం ఇక్కడ అనుకున్న ఎక్స్ ఈజ్ ఈక్వల్ సైన్ ఆల్ఫా, సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా. ఇప్పుడు ఆల్ఫా ప్లేస్లో ఏం రాయాలి, సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ రాయాలి. సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఏ. ఇప్పుడు డిఫరెన్షియేషన్ బోత్ సైడ్స్ చేసాం. డివై బై డిఎక్స్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ డివై బై డిఎక్స్ టు కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఏ. అలాగే డివై బై డిఎక్స్ కాబట్టి ఇది ఆల్రెడీ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్, డివై బై డిఎక్స్కి రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2. అప్పుడు డివై బై డిఎక్స్ ఏం రాదు కదా, ఎక్సే కాబట్టి అందుకు మనం అలా ఇక్కడ రాయలేదు. ఇక్కడ రాశారు మేడం, ఇక్కడ ఎందుకు రాయలేదంటే ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, అందుకే రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2. సైన్ ఇన్వర్స్ ఎక్స్కి ఫార్ములా ఇది. డివై బై డిఎక్స్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ వై ఉంది కాబట్టి డివై బై డిఎక్స్ఎం. ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ వై ఉంది కాబట్టి అందుకే డివై బై డిఎక్స్ఎం. సైన్ ఇన్వర్స్కి ఏమొస్తుంది, రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ వస్తుంది. ఇప్పుడు ఈ వాల్యూ రైట్ సైడ్ ఉన్న వాల్యూ మొత్తం కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి డివై బై డిఫరెన్షియేషన్లో కాన్స్టెంట్ వాల్యూ డివై బై డిఎక్స్కి డివై బై డివైకి 0 వస్తుంది. డిఫరెన్షియేషన్లో 0 వస్తుంది. రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్, ఇందాక మీకు చెప్పారు రైట్ సైడ్ ఉన్న వాల్యూ లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ రైట్ సైడ్కి వస్తుంది, ఏమవుతుంది రైట్ సైడ్ ఉన్న వాల్యూ లెఫ్ట్ సైడ్కి ఏమొస్తుందని. ఇక్కడ ఈ మైనస్ వాల్యూ మొత్తం ఒక వాల్యూయేగా, మైనస్ తర్వాత ఉన్న వాల్యూ మొత్తం ఒక వాల్యూ కాబట్టి ఈ వాల్యూ మొత్తాన్ని నేను రైట్ సైడ్కి తీసుకెళ్ళా. అలాగే డివై బై డిఎక్స్ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. డివై బై డిఎక్స్ మొత్తం ఇక్కడ కూడా రూటే కాబట్టి ఇక్కడ కూడా రూటే కాబట్టి అందుకే టోటల్గా రూట్ కొట్టా. 1 మైనస్ వై స్క్వేర్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్, ఇది ఆన్సర్. డివై బై డివై సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై, డివై బై డిఎక్స్ టు కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఏ, dy by dx root of 1 minus formula root of 1 minus x square minus dy by dx root of 1 minus y square. x కాదు కాబట్టి ఇది x కాదు కాబట్టి y కాబట్టి dy by dx చేయాలి. మనము ఇక్కడ dy by dx చేస్తున్నాం కాబట్టి ఇది x కాదు కాబట్టి y కాబట్టి dy by dx చేస్తున్నాం. ఇజ్ ఈక్వల్ dy by dx 2 అనేది కాన్స్టెంట్ వాల్యూ, కాట్ ఇన్వర్స్ అనేది కాన్స్టెంట్ వాల్యూ, ఏ కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఏ అనేది కూడా కాన్స్టెంట్ వాల్యూ. అప్పుడు ఏమొస్తుంది, టోటల్ కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి 0, కాన్స్టెంట్ వాల్యూ 0. సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా, సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. రూట్ ఆఫ్ 1 మైనస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఈ సైన్ ఇన్వర్స్ ఈ మైనస్ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ డివై బై డిఎక్స్ ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ రైట్ సైడ్కి పంపిస్తే రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ డివై బై డిఎక్స్. ఇది లెఫ్ట్ సైడ్కి పంపిస్తే డివై బై డిఎక్స్, లెఫ్ట్ సైడ్కి పంపిస్తే డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ బై ఈ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ కాస్త ఇటు వస్తే రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. టోటల్గా డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. మనం ఈ ఈక్వేషన్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ మైనస్ వై, ఈ ఈక్వేషన్ తీసుకొని సాల్వ్ చేసుకొని ఫస్ట్ తర్వాత డిఫరెన్షియేషన్ సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకి ఏ ఆన్సర్ వచ్చింది, ఈ ఆన్సర్ వచ్చింది. డివై బై డిఎక్స్ ఇజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. చూడండి వచ్చింది ఆన్సర్. అలాగే చూడండి ఇప్పుడు ఈ ఈక్వేషన్ తీసుకున్నాక మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమనుకుంటున్నాం అంటే సైన్ ఆల్ఫా అనుకున్నా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ సైన్ ఆల్ఫా అనుకున్నా, వై ఈజ్ ఈక్వల్ సైన్ బీటా అనుకున్నా. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న రైట్ సైడ్ ఉన్న ఈ సైను లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఆల్ఫా. ఈ రైట్ సైడ్ ఉన్న వాళ్ళు ఈ సైన్ అనేది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి వస్తే సైన్ ఇన్వర్స్ వై, ఆల్రెడీ వై ఉంది కాబట్టి వై రాసా.
ఇంకా రైట్ సైడ్ ఇంకా మిగిలిపోయింది ఏముంది, సైన్ పోయినాక బీటా ఉంది, అందుకు బీటా రాసా. ఈ ఎక్స్ వాల్యూ ఫస్ట్ ఈ ఎక్స్ వాల్యూ ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేశా. √(1 - x) ప్లేస్లో ఏం చేసా, సైన్ ఆల్ఫా చేసా. ఆల్రెడీ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్, సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ √(1 - sin² బీటా = a ఇంటూ ఎక్స్ ప్లేస్లో ఏం రాసా, సైన్ ఆల్ఫా మైనస్ వై ప్లేస్లో సైన్ బీటా రాసా. √(1 - sin² ఆల్ఫాకి ఫార్ములా కాస్ ఆల్ఫా ప్లస్ √(1 - sin² బీటాకి కాస్ బీటా = a ఇంటూ సైన్ ఆల్ఫా మైనస్ సైన్ బీటా. ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది చూసారా, ఇక్కడ వరకు బ్రాకెట్ కొట్టా, ఏ అనేది సైన్ ఆల్ఫా మైనస్ సైన్ బీటాకి మల్టిప్లికేషన్ చేస్తుంది. ఈ మల్టిప్లికేషన్ ఈ వాల్యూ అనేది రైట్ సైడ్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్కి తీసుకొస్తే మల్టిప్లికేషన్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మల్టిప్లికేషన్ చేస్తే రైట్ సైడ్కి కానీ లెఫ్ట్ సైడ్కి కానీ తీసుకెళ్తే బై అవుతుంది, అంటే డివిజన్ చేస్తుంది. ఒకవేళ డివిజన్లో ఉండి రైట్ సైడ్కి కానీ లెఫ్ట్ సైడ్కి కానీ మీరు పంపిస్తే డివిజన్లో ఉంటే మల్టిప్లికేషన్ అవుతుంది, మల్టిప్లికేషన్లో ఉంటే డివిజన్ అవుతుంది. అలాగే ప్లస్ కూడా అంతే. ఈ ప్లస్ సపోజ్ ప్లస్ ఉందనుకోండి, ఈ ప్లస్ లెఫ్ట్ సైడ్ వాల్యూ ప్లస్ వాల్యూ రైట్ సైడ్ తీసుకెళ్తే మైనస్ అవుతుంది. ఒకవేళ మళ్ళీ మైనస్ వాల్యూవే సపోజ్ మైనస్ వాల్యూవే లెఫ్ట్ సైడ్ ఉందో అనుకోండి, రైట్ సైడ్ తీసుకెళ్తే మైనస్ అవుతుంది. ఈ స్మాల్ ట్రిక్స్ మ్యాథ్స్ రావాలి అంటే ఈ స్మాల్ ట్రిక్స్ బాగా గుర్తుపెట్టుకుంటే మెయిన్ ఇవే అనమాట, ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్. లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే ఏమొస్తుంది, రైట్ సైడ్ తీసుకెళ్తే ఏమొస్తుంది, అవి మాత్రమే గుర్తుపెట్టుకుంటే మళ్ళీ ఫార్ములాస్. మీకు మ్యాథ్స్ రావాలంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇవి. ప్లస్ వాల్యూ రైట్ సైడ్ తీసుకెళ్తే ఎలా ఉంటుంది, మైనస్ వాల్యూ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఎలా ఉంటుంది, డివిజన్ వాల్యూ రైట్ సైడ్కి వెళ్తే ఎలా ఉంటుంది, అవి మెయిన్. అవి ఆ ట్రిక్స్ బేసిక్ ట్రిక్స్ మెయిన్ ఇంపార్టెంట్. అవి ఒకటి ఫార్ములాస్. మ్యాథ్స్ రావాలంటే మెయిన్ ఫార్ములాస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఆ ఫార్ములాస్ వచ్చాయంటే డిఫరెన్షియేషన్ ఈక్వేషన్ చాలా ఈజీ. మళ్ళీ మ్యాథ్స్ కూడా మీకు వెరీ వెరీ ఈజీగా ఉంటుంది. మ్యాథ్స్ అందరూ మేడం మాకు మ్యాథ్స్ రావట్లేదు, మాకు మ్యాథ్స్ రావట్లేదు, మ్యాథ్స్ కష్టంగా ఉంటుంది మేడం, మ్యాథ్స్ కష్టంగా ఉంటుంది అని అంటారు. కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే మెయిన్ బేసిక్స్ రాకపోవడం వల్లే వాళ్ళకి మ్యాథ్స్ అనేది బాగా కష్టంగా అనిపిస్తుంది. మెయిన్ బేసిక్సే, స్మాల్ బేసిక్స్. ఆ స్మాల్ బేసిక్స్ బాగా నేర్చుకోండి. మేడం చెప్పింది ఫస్ట్ క్వశ్చను బాగా వినండి చాలు. మీకు మ్యాథ్స్ రాకపోతే అప్పుడు నాకు కామెంట్ చేయండి, ఓకేనా. కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా బై సైన్ ఆల్ఫా మైనస్ సైన్ బీటా = 0. ఇప్పుడు కాస్ ఆల్ఫాకి ఫార్ములా, కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటాకి ఫార్ములా ఇక్కడ చెప్పాను మీకు, 2 cos ఆల్ఫా ప్లస్ బీటా బై 2 cos ఆల్ఫా మైనస్ బీటా బై 2. సైన్ ఆల్ఫా మైనస్ సైన్ బీటాకి ఫార్ములా 2 cos ఆల్ఫా ప్లస్ బీటా బై 2 సైన్ ఆల్ఫా మైనస్ బీటా బై 2 = a. 2కి క్యాన్సిల్, 2కి క్యాన్సిల్. ఇంకా మిగిలిపోయినవి ఏమున్నాయి, కాస్ ఆల్ఫా మైనస్ బీటా బై 2 బై సైన్ ఆల్ఫా మైనస్ బీటా బై 2 = a. ఇప్పుడు ఇక్కడ కూడా ఫార్ములా యూజ్ చేసా. ట్యాన్ అంటే సైన్ బై కాస్ వస్తే ట్యాన్ వస్తుంది, కాట్ అంటే కాస్ బై సైన్ ఉంటే కాట్ వస్తుంది. మనకి ఇక్కడ కాస్ బై సైన్ ఉంది, ఇక్కడ చూడండి సేమ్ ఉంది. ఆల్ఫా మైనస్ బీటా బై 2, ఆల్ఫా మైనస్ బీటా బై 2. ఒకవేళ ఇక్కడ ఆల్ఫా మైనస్ బీటా బై 2 ఉండి ఆల్ఫా ప్లస్ బీటా బై ఉంటే నీకు ఆ ఫార్ములా రాదు. ఇక్కడ సేమ్ అదే ఫార్ములా ఉంది, కాస్ బై సైన్ ఉంది, y² - 1 - x². చూడండి వచ్చిన ఆన్సర్. అలాగే చూడండి ఇప్పుడు ఈ ఈక్వేషన్ తీసుకున్నాక మనం x ఏమనుకుంటున్నాం అంటే సైన్ ఆల్ఫా అనుకున్నా, x సైన్ ఆల్ఫా అనుకున్నా, y సైన్ బీటా అనుకున్నా. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న రైట్ సైడ్ ఉన్న ఈ సైను లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి సైన్ ఇన్వర్స్ x ఆల్ఫా. ఈ రైట్ సైడ్ ఉన్న వాళ్ళు ఈ సైన్ అనేది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి వస్తే సైన్ ఇన్వర్స్ y. ఆల్రెడీ y ఉంది కాబట్టి y రాసా. ఇంకా రైట్ సైడ్ ఇంకా మిగిలిపోయింది ఏముంది, సైన్ పోయినాక బీటా ఉంది, అందుకు బీటా రాసా. ఈ ఎక్స్ వాల్యూ ఫస్ట్ ఈ ఎక్స్ వాల్యూ ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసా. √(1 - x) ప్లేస్లో ఏం చేసా, సైన్ ఆల్ఫా చేసా. ఆల్రెడీ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్, సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ √(1 - sin² బీటా = a ఇంటూ ఎక్స్ ప్లేస్లో ఏం రాసా, సైన్ ఆల్ఫా మైనస్ వై ప్లేస్లో సైన్ బీటా రాసా. √(1 - sin² ఆల్ఫాకి ఫార్ములా కాస్ ఆల్ఫా ప్లస్ √(1 - sin² బీటాకి కాస్ బీటా = a ఇంటూ సైన్ ఆల్ఫా మైనస్ సైన్ బీటా.
ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది చూసారా, ఇక్కడ వరకు బ్రాకెట్ కొట్ట ఏ అనేది సైన్ ఆల్ఫా మైనస్ సైన్ బీటాకి మల్టిప్లికేషన్ చేస్తుంది. ఈ మల్టిప్లికేషన్ ఈ వాల్యూ అనేది రైట్ సైడ్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే మల్టిప్లికేషన్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మల్టిప్లికేషన్ చేస్తే రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ తీసుకెళ్తే బై అవుతుంది, అంటే డివిజన్ చేస్తుంది. ఒకవేళ డివిజన్లో ఉండి రైట్ సైడ్కి కానీ లెఫ్ట్ సైడ్కి కానీ మీరు పంపిస్తే డివిజన్లో ఉంటే మల్టిప్లికేషన్ అవుతుంది, మల్టిప్లికేషన్లో ఉంటే డివిజన్ అవుతుంది. అలాగే ప్లస్ కూడా అంతే. ఈ ప్లస్ సపోజ్ ప్లస్ ఉందనుకోండి, ఈ ప్లస్ లెఫ్ట్ సైడ్ వాల్యూ ప్లస్ వాల్యూ రైట్ సైడ్ తీసుకెళ్తే మైనస్ అవుతుంది. ఒకవేళ మళ్ళీ మైనస్ వాల్యూవే సపోజ్ మైనస్ వాల్యూవే లెఫ్ట్ సైడ్ ఉందా అనుకోండి, రైట్ సైడ్ తీసుకెళ్తే మైనస్ అవుతుంది. ఈ స్మాల్ ట్రిక్స్ మ్యాథ్స్ రావాలి అంటే ఈ స్మాల్ ట్రిక్స్ బాగా గుర్తుపెట్టుకుంటే మెయిన్ ఇవే అనమాట, ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్. లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే ఏమొస్తుంది, రైట్ సైడ్ తీసుకెళ్తే ఏమొస్తుంది, అవి మాత్రమే గుర్తుపెట్టుకుంటే మళ్ళీ ఫార్ములాస్. మీకు మ్యాథ్స్ రావాలంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇవి. ప్లస్ వాల్యూ రైట్ సైడ్ తీసుకెళ్తే ఎలా ఉంటుంది, మైనస్ వాల్యూ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఎలా ఉంటుంది, డివిజన్ వాల్యూ రైట్ సైడ్కి వెళ్తే ఎలా ఉంటుంది, అవి మెయిన్. అవి ఆ ట్రిక్స్ బేసిక్ ట్రిక్స్ మెయిన్ ఇంపార్టెంట్. అవి ఒకటి ఫార్ములాస్. మ్యాథ్స్ రావాలంటే మెయిన్ ఫార్ములాస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఆ ఫార్ములాస్ వచ్చాయంటే డిఫరెన్షియేషన్ ఈక్వేషన్ చాలా ఈజీ. మళ్ళీ మ్యాథ్స్ కూడా మీకు వెరీ వెరీ ఈజీగా ఉంటుంది. మ్యాథ్స్ అందరూ మేడం మాకు మ్యాథ్స్ రావట్లేదు, మ్యాథ్స్ కష్టంగా ఉంటుంది మేడం, మ్యాథ్స్ కష్టంగా ఉంటుంది అని అంటారు. కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే మెయిన్ బేసిక్స్ రాకపోవడం వల్లే వాళ్ళకి మ్యాథ్స్ అనేది బాగా కష్టంగా అనిపిస్తుంది. మెయిన్ బేసిక్సే, స్మాల్ బేసిక్స్. ఆ స్మాల్ బేసిక్స్ బాగా నేర్చుకోండి. మేడం చెప్పింది ఫస్ట్ క్వశ్చన్ బాగా వినండి చాలు. మీకు మ్యాథ్స్ రాకపోతే అప్పుడు నాకు కామెంట్ చేయండి, ఓకేనా. కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా బై సైన్ ఆల్ఫా మైనస్ సైన్ బీటా ఈజ్ ఈక్వల్ 0. ఇప్పుడు కాస్ ఆల్ఫాకి ఫార్ములా, కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటాకి ఫార్ములా ఇక్కడ చెప్పా మీకు. 2 ఆఫ్ కాస్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 కాస్ ఆల్ఫా మైనస్ బీటా బై 2. సైన్ ఆల్ఫా మైనస్ సైన్ బీటాకి ఫార్ములా 2 కాస్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 సైన్ ఆల్ఫా మైనస్ బీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు ఏ. 2కి క్యాన్సిల్, 2కి క్యాన్సిల్. ఇంకా మిగిలిపోయినవి ఏమున్నాయి, కాస్ ఆల్ఫా మైనస్ బీటా బై 2 బై సైన్ ఆల్ఫా మైనస్ బీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇప్పుడు ఇక్కడ కూడా ఫార్ములా యూజ్ చేసా. ట్యాన్ అంటే సైన్ బై కాస్ వస్తే ట్యాన్ వస్తుంది, కాట్ అంటే కాస్ బై సైన్ ఉంటే కాట్ వస్తుంది. మనకి ఇక్కడ కాస్ బై సైన్ ఉంది, ఇక్కడ చూడండి సేమ్ ఉంది. ఆల్ఫా మైనస్ బీటా బై 2, ఆల్ఫా మైనస్ బీటా బై 2. ఒకవేళ ఇక్కడ ఆల్ఫా మైనస్ బీటా బై 2 ఉండి ఆల్ఫా ప్లస్ బీటా బై ఉంటే నీకు ఆ ఫార్ములా రాదు. ఇక్కడ సేమ్ అదే ఫార్ములా ఉంది, కాస్ బై సైన్ ఉంది కాబట్టి అందుకే కాట్ ఆల్ఫా మైనస్ బీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు ఏ. ఆల్ఫా మైనస్ బీటా బై 2 ఈజ్ ఈక్వల్, ఈ కాట్ అనేది ఇందాక మీకు చెప్పాను, లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ రైట్ సైడ్కి వస్తే ఎట్లా ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ రైట్ సైడ్కి వస్తే ఎలా ఉంటుందని. కాట్ లెఫ్ట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ రైట్ సైడ్కి వెళ్తే కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఏ. ఇప్పుడు ఆల్ఫా మైనస్ బీటా 2/2 ఇక్కడ ఏం చేస్తుంది, లెఫ్ట్ సైడ్ వాల్యూ 2 డివిజన్ చేస్తుంది, రైట్ సైడ్కి వెళ్ళేసరికి మల్టిప్లికేషన్ చేస్తుంది. ఇదిగో చూడండి మల్టిప్లికేషన్ 2 ఇంటూ కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఏ. ఇప్పుడు ఆల్ఫా మైనస్ బీటా, ఈ ఆల్ఫా మైనస్ బీటాని మనం ఇక్కడ అనుకున్న ఎక్స్ ఈజ్ ఈక్వల్ సైన్ ఆల్ఫా, సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఆల్ఫా. ఇప్పుడు ఆల్ఫా ప్లేస్లో ఏం రాయాలి, సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ రాయాలి. సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఏ. ఇప్పుడు డిఫరెన్షియేషన్ బోత్ సైడ్స్ చేసాం. డివై బై డిఎక్స్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ డివై బై డిఎక్స్ టు కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఏ. అలాగే డివై బై డిఎక్స్ కాబట్టి ఇది ఆల్రెడీ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్, డివై బై డిఎక్స్కి √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2. అప్పుడు డివై బై డిఎక్స్ ఏం రాదు కదా, ఎక్సే కాబట్టి అందుకు మనం అలా ఇక్కడ రాయలేదు. ఇక్కడ రాశారు మేడం, ఇక్కడ ఎందుకు రాయలేదంటే ఇక్కడ ఎక్స్ ఉంది అందుకే √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2. సైన్ ఇన్వర్స్ ఎక్స్కి ఫార్ములా ఇది. డివై బై డిఎక్స్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై, ఇక్కడ ఎక్స్ ఉంది ఇక్కడ వై ఉంది కాబట్టి డివై బై డిఎక్స్ఎం. ఇక్కడ ఎక్స్ ఉంది ఇక్కడ వై ఉంది కాబట్టి అందుకే డివై బై డిఎక్స్ఎం. సైన్ ఇన్వర్స్కి ఏమొస్తుంది, √1 మైనస్ వై స్క్వేర్ వస్తుంది. ఇప్పుడు ఈ వాల్యూ రైట్ సైడ్ ఉన్న వాల్యూ మొత్తం
రైట్ సైడ్ ఉన్న వాల్యూ మొత్తం కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి డివై బై డిఫరెన్షియేషన్లో కాన్స్టెంట్ వాల్యూ డివై బై డిఎక్స్కి డివై బై డివైకి 0 వస్తుంది. డిఫరెన్షియేషన్లో 0 వస్తుంది. రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇందాక మీకు చెప్పారు రైట్ సైడ్ ఉన్న వాల్యూ లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ రైట్ సైడ్కి వస్తుంది ఏమవుతుంది, రైట్ సైడ్ ఉన్న వాల్యూ లెఫ్ట్ సైడ్కి ఏమొస్తుందని. ఇక్కడ ఈ మైనస్ వాల్యూ మొత్తాన్ని మొత్తం ఒక వాల్యూయేగా, మైనస్ తర్వాత ఉన్న వాల్యూ మొత్తం ఒక వాల్యూ కాబట్టి ఈ వాల్యూ మొత్తాన్ని నేను రైట్ సైడ్కి తీసుకెళ్ళా. అలాగే డివై బై డిఎక్స్ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. డివై బై డిఎక్స్ మొత్తం ఇక్కడ కూడా రూటే కాబట్టి ఇక్కడ కూడా రూటే కాబట్టి అందుకే టోటల్గా రూట్ కొట్టా 1 మైనస్ వై స్క్వేర్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇది ఆన్సర్.